నంద్యాలలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సామాజిక సేవ, రాజకీయ రంగంలో గొప్ప వ్యక్తిగా, అందరికీ ఆదర్శనీయుడుగా, స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని కొనియాడారు. స్వశక్తితో ఉన్నత స్థానాన్ని అధిరోహించారని, అలాగే రాజకీయ రంగంలో ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచారని అన్నారు. రాష్ట్ర రాజకీయ రంగంలో తనదైన ముద్రను వేసుకున్న నేత అని పేర్కొన్నారు. విలువలతో కూడిన రాజకీయానికి శిల్పామోహన్ రెడ్డి చిరునామాగా నిలిచారని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తన వంతు సేవను అందించాలన్న సమున్నత ఆశయాలతో శిల్పా సేవా సమితిని ప్రారంభించి వివిధ రంగాలలో వేలాది మంది నిరుద్యోగులకు, యువతకు ఉపాధి కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపారని తెలిపారు. రాజకీయంలో గెలుపు ఓటములకు అతీతంగా శిల్పా సేవా సమితి ద్వారా నిరంతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఇటువంటి సామాజిక సేవ, రాజకీయ దురంధారుడైన మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి జీవితం అందరికీ ఆదర్శం, స్ఫూర్తిదాయకంగా నిలవాలని, వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, నంద్యాల డిస్టిక్ వైఎస్ఆర్ జనరల్ సెక్రటరీ ఆర్గనైజర్స్ దేవనగర్ భాషా, హరి, వైఎస్ఆర్ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా మున్సిపల్ లివింగ్ ప్రెసిడెంట్ టీవై శివయ్య, వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా కల్చరల్ వింగ్ ప్రెసిడెంట్ టీవీ రమణ మరియు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ మేషా చంద్రశేఖర్, షాదిక్ బాషా, కృష్ణమోహన్, విజయ్ భాస్కర్, చంద్రశేఖర్ రెడ్డి, సమ్మద్, కలాం బాషా, ఆరిఫ్ నాయక్, కోఆప్షన్ సభ్యులు పడకండ్ల సుబ్రహ్మణ్యం, సాలముల్లా, వైసీపీ నాయకులు నెరవాటి సత్యనారాయణ, సుబ్బలక్ష్మయ్య, కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, పున్నా శేషయ్య, కిరణ్ కుమార్, సుబ్బరాయుడు, ఎద్దు రవి, దండె సుధాకర్, చింతా శ్రీనివాసులు, కాల్వ నాగరాజు, రామచంద్రుడు, శ్రీరాములు, జాకిర్ హుసేన్, రహమతుల్లా, జలీల్, జమ్ములయ్య, కాసిం, ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, శంకర్ నాయక్, గన్ని కరీం, మహబూబ్ బాషా, సోహెల్ రాణా, సత్యం మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మా నేత శిల్పామోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాము. శిల్పామోహన్ రెడ్డి గురించి ఒక్కసారి మనము ఆయన ఏ రకంగా డెవలప్ అయినాడని చెప్పేసి యువతకే కాదు అందరికీ ఆయన నడిచిన మార్గము స్ఫూర్తిదాయకం. ఏ రకంగా ఆర్థికంగా లేకపోయినా ఒక చిన్న ఉద్యోగిగా తన జీవితాన్ని ప్రారంభించి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలతో ఆయన తన జీవితాన్ని వదిలిపెట్టి ఈరోజు వందలు వేల ఉద్యోగులకు ఉపాధి కల్పించిన నేత శిల్పామోహన్ రెడ్డి. ప్రతి రాజకీయ నాయకుడికి బ్యాక్గ్రౌండ్ ఇంకోటి ఉంటుంది. స్వశక్తితో బయటికి వచ్చిన వ్యక్తి శిల్పామోహన్ రెడ్డి తన కష్టంతో. అటువంటి వ్యక్తి ఎంతో మందికి ఆదర్శదాయకం. అలాగే శిల్పామోహన్ రెడ్డి ఎప్పుడు చెప్పేవాడు, విలువలతో కూడిన రాజకీయం చేయాలి. అటువంటి రాజకీయం చేయలేని పరిస్థితుల్లో రాజకీయాలు మానుకుంటాను నేను చెప్పే వ్యక్తి. నంద్యాల ప్రజలు అందరికీ తెలిసిందే శిల్పా సేవా సంస్థ ద్వారా ఎన్ని రకాలుగా లబ్ధి పొందుతా ఉన్నామనేది ఒక్కసారి మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. శిల్పా మినరల్ వాటర్ ప్లాంట్స్, శిల్పా సహకార్, మహిళా సహకార్, షాదీఖానాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండే వ్యక్తి. తను సంపాదించిన ఆస్తిలో, తను సంపాదించిన దాంట్లో కొంతైనా పేదవాళ్లకు సర్వీస్ చేయాలని చేసి ఒక సేవా దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి. నేను ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను. చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఇటువంటి సేవా దృక్పథ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో మా నాయకుడు శిల్పామోహన్ రెడ్డి ప్రథమంగా ఉంటాడు. ఈరోజు మా రాజకీయ గురువు అయినటువంటి
శిల్పమోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఆయన పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఘనంగా చేసుకోవడం జరిగింది. నంద్యాలలో ఆయన సేవా గుణంతో ప్రతి ఒక్కరి హృదయాలను గెలుచుకొని శిల్పతో ప్రత్యేక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్న వ్యక్తి శిల్పమోహన్ రెడ్డి గారు. ఎల్లవేళలా ఆయన సుఖ సంతోషాలతో నిండు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మరొకసారి మా పెద్ద ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మా నాయకుడు, మా పెద్ద ఆయన, నంద్యాలకు స్ఫూర్తిదాయకుడు, ప్రజలలో అనునిత్యం ఉండే మా మోహన్ రెడ్డి అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, ఆయన కుటుంబముతో చల్లగా ఉండాలని కోరుకుంటూ, నంద్యాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు నిత్యం సేవ దృక్పథంతో చేయాలని మరొక్కసారి కోరుకుంటూ ఆయనకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మాజీ మంత్రి వర్యులు శిల్పమోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో జరుపుకోవడం శిల్ప రవిచంద్ర కిషోర్ ఆఫీస్ లో జరుపుకుంటున్నాము. ఇట్లాంటి జన్మదిన వేడుకలు ఎన్నో శిల్పమోహన్ రెడ్డి గారు జరుపుకోవాలని మనం కోరుకుంటూ మీ దాల్మీల మీరు. ఈరోజు నిజంగా ఆనందమైన దినము. ఎందుకంటే మన ప్రియతమ నాయకుడు శిల్పమోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అత్యుత్సాహంతో కార్యకర్తల సమక్షంలో జరుగుతున్నాయి. నిజంగా ఆయన లేని టైం కూడా పర్వాలేదనుకొని కార్యకర్తలు ఆయనకు చేస్తున్నటువంటి సేవను ఇప్పుడు కూడా గుర్తించాలి. ఆయన ప్రజల హృదయాలలో నంద్యాలలో నాటుకపోయారు. భవిష్యత్తులో ఆయన ఇంకా ఉన్నత పదవులు అలంకరిస్తూ నంద్యాల ప్రజలకు ఇంకా సేవ చేయాలని చెప్పేసి మేమంతా కోరుతున్నాం. శుభదినము. నాయకుడు శిల్పమోహన్ రెడ్డి గారి జన్మదినం జరుపుకుంటున్నాము. ముందుండి తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఎంతో మందికి సహాయం చేశారు. వారి ఇంకా జన్మదినాలు చేసుకోవాలని మన పేదల పాలిటి పెళ్లిది మా గురువు గారైన శిల్పమోహన్ రెడ్డి గారి బర్త్డే జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. వారు ఎల్లవేళలా ఇంకా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ శిల్పమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మా నంద్యాల తాలూకాకు వారి సేవలు ఎప్పుడు కూడా వెలకట్టలేనివి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా శిల్పమోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఎల్లవేళలా తోడ్పాటును అందిస్తూ మళ్ళీ మనము అతనికి ఎమ్మెల్యేగా ఎన్నుకోవడానికి అందరం కూడా కృషి చేయాలని పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ప్రియతమ నాయకులు మాజీ మంత్రి శ్రీ శిల్పమోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఆఫీస్ నందు సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన జీవితం అంతా సేవలనే గడుపుతున్నారు. అలాంటి నాయకులను, కార్యకర్తలు ఎంతో మందిని అనేక విధమైన పదవులు ఇప్పించడానికి కూడా ఆయనే కారణమైనారు. ఈరోజు ఈ స్థాయిలో మేము నాయకులం అయినామంటే ఆయనే కారణం. కాబట్టి ఆయనకు ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పి ఆయుర్వేద కల్పించాలని కోరుకుంటూ ఈరోజు మా ప్రియతమ నాయకుడు, మా పెద్ద ఆయన, మాజీ మంత్రివర్యులు శ్రీ శిల్పమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచి ప్రజల కోసం నిరంతరం కష్టపడుతూ కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి మరి ప్రజల కోసం సంక్షేమాన్ని, మరి అభివృద్ధిని అందరికీ చేరువగా తీసుకుని వచ్చి మాలాంటి ఎంతో మంది నాయకులను ఈరోజు తయారు చేసి తను ఒక గొప్ప నాయకుడిగా ముందుండడం చాలా అదృష్టం. అంతేకాకుండా ప్రభుత్వం తరపునే కాకుండా శిల్పా సేవా సమితి ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేసి ఈరోజు నంద్యాల వ్యాప్తంగా కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు అయితేనేమి, సహకార్ ద్వారా కానీ, మహిళా బ్యాంకు ద్వారా కూడా మహిళల్లో ఆర్థిక పురోగతి కలిగించేలా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేసిన మా నాయకునికి మరొకసారి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నంద్యాల వరకే పరిమితం కాకుండా శిల్పమోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలను గౌరవ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ₹1 వడ్డీ, పావలా వడ్డీ రుణాలను కూడా ఆయన పెట్టిన అంశతను తీసుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాంటి రోల్ మోడల్కు దేవుడు భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శిల్పమోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మా పెద్ద ఆయన, మాజీ మంత్రివర్యులు మరి ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని, 100 ఏళ్ళు మరి మంచి ఆయుష్తో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతాలతో మరి వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటూ, ఆ భగవంతుని ఒకటే కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మరొక్కసారి శిల్పమోహన్ రెడ్డి గారికి మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను.
ఈరోజు శిల్పామోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా మేము శిల్పామోహన్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్తున్నాము. ఎందుకంటే ఈ వార్డులు ప్రతి ఒక్క వార్డులో నాయకులు చేసే ఎవరంటే శిల్పామోహన్ రెడ్డి. మేము కూడా కౌన్సిలర్ కావాలని అనుకున్నాం కాబట్టి ఆయన చేసినాడు, శిల్పామోహన్ రెడ్డి చేసినాడు. మమ్మల్ని కూడా శిల్పామోహన్ రెడ్డి 100 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోవాలని చెప్పి మరీ కోరుతున్నాను. ఈరోజు నా రాజకీయ గురువు అయినటువంటి శిల్పామోహన్ రెడ్డి యొక్క జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు కేక్ కోయడం అయినది. ఈరోజు వారికి నిండు నూరేళ్లు ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని, ఇంకా జన్మదినాలు ఇంకా జరుపుకోవాలని ఆ దేవుణ్ణి అల్లాను ప్రార్థిస్తూ ఈరోజు శిల్పామోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. శిల్పామోహన్ రెడ్డి గారు మా పెద్ద ఆయన ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆయన నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, అదేవిధంగా ప్రజల్లో మన్ననలు పొందాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అనే భేదభావం లేకుండా ఈ రోజున కొన్ని వందలాది మంది నాయకులకు రాజకీయ గురువుగా వెలుగుతున్నారంటే ఆయన నాయకత్వ ప్రతిభ, ఆయన నిబద్ధత, సేవా తత్పరత, ఆయన అందరి మనసులకు చొచ్చుకుపోయే తత్వాన్ని మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాటు మరింత ఉన్నతమైన పదవులు అలంకరించి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే టు యూ శిల్పామోహన్ రెడ్డి అన్న.